జయశంకర్, భూపాలపల్లి, గణపురం మండలాల్లోని సింగరేణి క్వార్టర్స్లో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సంపత్రావు సమావేశం నిర్వహించారు. గణపురం మండలం మైలారం గ్రామంలో ఎస్ఐ అశోక్ వాహన తనిఖీలు నిర్వహించగా వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించగా దొంగతనానికి సంబంధించిన విషయాలను వెల్లడించారని డీఎస్పీ తెలిపారు. భూపాలపల్లి, సింగరేణి ఏరియాలోని క్వార్టర్స్లో దొంగతనాలకు పాల్పడ్డ 7గురిని అరెస్టు చేసినట్లన్నారు. నిందితుల నుంచి దాదాపు 37 లక్షల విలువైన బంగారం, వెండి, 3 బైక్లు, 1 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రోజు గన్పూరు ఎస్ఐ గారు అశోక్ తన సిబ్బందితోటి మనం మైలారం పెట్రోల్ పంప్ దగ్గర ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఎర్టిగా కారు అనుమానాస్పదంగా వచ్చింది. ఆ కారును ఆపి చెక్ చేయగా అందులో దాదాపు ఒక 6 పర్సన్స్ అనుమానాస్పదంగా ఉన్నది. వాళ్ళను విచారించగా పంచులను పిలిపించుకొని విచారించగా వాళ్ళు ఇటీవల ఒక దాదాపు 15 కేసెస్లో మన దొంగతనం చేసినట్టు 15 కేసులలో అంటే 15 దాదాపు ఇళ్ల వరకు దొంగతనం చేసినట్టు మనం భూపాలపల్లి మరియు గన్పూరు మరియు కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియా సింగరేణి క్వార్టర్స్లో దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ పంచల ముందు వాళ్ళ దగ్గర కొంత ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే, ఒకతని పేరు దుర్శెట్టి స్వామి నిరంజన్ అని చెప్పి, ఇతను కార్ల్ మార్క్స్ కాలనీ మన భూపాలపల్లి. గతంలో ఇతను 24 కేసులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. రెండవ వ్యక్తి మైనస్ శివ, ఇతను కూడా 3 చైన్ స్నాచింగ్ కేసులలో ఉన్నాడు. మూడో వ్యక్తి వాంకుడోతు సాయి కుమారు, ఇతను కూడా ప్రీవియస్ 3 గంజాయి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నాలుగో వ్యక్తి కుర్మిల్ల రమేష్ అని చెప్పి, ఇతని గవర్నరు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్, ఇతను ఒక చీటింగ్ కేసులో ఉన్నాడు. తర్వాత షేక్ బాబావాలి అని చెప్పి, ఇతను మిర్యాల విలేజ్ గుంటూరు జిల్లా, ఇతను ఒక 13 దొంగతనం కేసులలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ స్వామి నిరంజన్ కు గతంలో పోయిన కేసులో జైలుకి పోయినప్పుడు అతనికి వీళ్ళందరూ కూడా మొత్తం ఎవరికి పరిచయమై రెగ్యులర్ గా వీళ్ళు అందరూ మూకుమ్మడిగా ప్లాన్ వేసి దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా దొంగతనాలు చేసి ఇక్కడ కొంత ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు అనుకోకుండా వెహికల్ చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరకడం జరిగింది. గన్పూర్లో పోలీస్ స్టేషన్ ఏరియాలో 4 కేసులు, భూపాలపల్లిలో 7 కేసులు, మనుగూరు పోలీస్ స్టేషన్లో 4 కేసులలో వీళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. వీళ్ళ దగ్గర రికవరీ ఏమైందంటే టోటల్ ప్రాపర్టీ 37 తులాల 15 గ్రామ్స్ బంగారం ఆర్నమెంట్స్, సిల్వర్ 2 kgs 125 గ్రామ్స్, 3 బైక్స్ ఉన్నాయి. టీవీలు కూడా ఒక 2 టీవీలు ఉన్నాయి. ల్యాప్టాప్ కూడా ఒక 1 ల్యాప్టాప్, 1 హోమ్ థియేటర్, 1 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా కొంత వంట సామాగ్రి ఉన్నది. దాదాపు 37,95,260 రూపాయలు దాదాపు మొత్తము రికవర్ అయింది. ఇందులో ముఖ్యంగా సిసిఎస్ సిఏ గారు వెంకట్ ఆధ్వర్యంలో అంటే వెంకట్ వీళ్ళందరూ, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం ఇన్పుట్స్ అంతమంది వీళ్ళు కలెక్ట్ చేసిండ్రు. సిసిఎస్ వాళ్ళు, తర్వాత మా సామమూర్తి భూపాలపల్లి ఎస్ఐ గారు, గన్పూరు అశోక్ ఎస్ఐ గారు, తర్వాత భాస్కర్ ఎస్ఐ గారు, చల్లరాజు ఎస్ఐ గారు, ముఖ్యంగా వాళ్ళ టీం అందరూ కూడా ఈ రికవర్లో కొంత హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళ ఎఫర్ట్స్